సో మిత్రులారా, మరి కేటీఆర్ గారు ఫార్ములా ఈ కేసు నిజంగా నేను మొదటి రోజే చెప్పిన, ఇప్పటికి కూడా చెప్తున్న, ఒక 26 సంవత్సరాల సర్వీసులు చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మెడల్ తీసుకున్న ఒక ఆఫీసర్గా నేను మళ్ళీ రిపోర్ట్ చేస్తున్నా, తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్న వ్యక్తిగా చెప్తున్నా, ఈ కేటీఆర్ గారి మీద పెట్టిన ఈ ఎఫ్ఐఆర్లన్నీ, ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ ఎఫ్ఐఆర్ కూడా ఒక తుఫైల్ ఎఫ్ఐఆర్, ప్రతీకారంతో పెట్టిన ఒక ఫేక్ కేసు ఇది, అంతకు మించి ఇంకొకటి కాదు. నిజానికి కరప్షన్ అంటే ఏంటి? రేవంత్ రెడ్డి చేసింది కరప్షన్. రెడ్ హ్యాండెడ్గా ఒక వ్యక్తికి లంచం ఇస్తూ నువ్వు ఫలాని విధంగా ఓటేయాలని చెప్పి 50 లక్షల రూపాయల బ్యాగ్తో దొరికిండు. ఇలా తెలంగాణలో ఎవడన్నా బ్యాగ్ కొనుక్కోవాలంటే భయపడుతున్నాడు, నన్ను కూడా రేవంత్ రెడ్డి అంటారేమో అని. ఇది పరిస్థితి ఉన్నది. కానీ కేటీఆర్ గారు అట్లా దొంగతనంగా ఎవరికో లంచం ఇస్తూ, లేకపోతే లంచం ఇచ్చి తన బ్యాంక్ అకౌంట్లో వేల కోట్ల రూపాయల జమ చేసుకోవాలని దొరికిన వ్యక్తి కాదు. ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, 100 సంవత్సరాల తర్వాత కూడా చెప్తా, భారతదేశ నేర పరిశోధన చరిత్రలో సిగ్గుతో తల వంచుకునే కేసు ఏదైనా ఉందంటే ఈ కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు. కరప్షన్ అంటే అడిగేవాడి దగ్గర నుంచి డిమాండ్ ఉండాలి, ఇచ్చేవాడి నుంచి ఇవ్వడానికి డబ్బులు ఉండాలి. ఆ అడిగే వ్యక్తి ఏదో ఒక పని చేస్తే ఆ పనికి ప్రతిఫలంగా పబ్లిక్ సర్వెంట్ అయినా, గవర్నమెంట్ సర్వెంట్ అయినా, సివిల్ సర్వెంట్ అయినా, ఎవరైనా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ దానికే వర్తిస్తుంది. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? నేను మళ్ళీ చెప్తున్న వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన తెలంగాణ కేవలం దేశానికే కాదు ప్రపంచ పటంలో ఉండాలని, ఒక మొనాకో లాగానో, ఒక మలేషియా లాగానో, ఒక సింగపూర్ లాగానో, ఒక ప్యారిస్ లాగానో, లేకపోతే ఇంకేదో అగ్రరాజ్యంలో ఉండే లాస్ వేగాస్ లాగానో ఇక్కడ కూడా ఒక మొబిలిటీ వ్యాలీ ఉండాలని చెప్పేసి కేటీఆర్ గారు అభిలషించి ఎంతోమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఫార్ములా ఈ సంస్థను ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చిండు. ఫార్ములా ఏ రేసులు అన్ని చోట్ల జరగవు, ఇండియాలో జరుగుతున్నాయా? జరగవు. ఒక యూరోప్లోనో, లేకపోతే ఉత్తర అమెరికాలోనో, లేకపోతే అగ్రరాజ్యాల్లో జరుగుతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జరగదు. కానీ మనం ఏం తీసిపోయినామని చెప్పి చాలా జాగ్రత్తగా ఆలోచించి జీవోలు తీసి అగ్రిమెంట్లు తీసుకొని వాళ్ళందరినీ ఒప్పించి తీసుకొచ్చారు.